ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. పాలస్తీనా ఎప్పుడు రగులుతూనే ఉంటది. నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి ఈ సమస్య ఉంటూనే ఉంది. ఇంకా కూడా ఉంటుంది ఈ సమస్య. అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళా లైమ్ లైట్లోకి వచ్చిందంటే, ఒకటి, ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదరటం. రెండోది, ట్రంప్ ఒక కొత్త పథకాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. అటు ఈజిప్ట్కి ఇటు జోర్డాన్కి ఒక అప్పీల్ చేశాడు. ఈ పాలస్తీనీయులు ఏదైతే గాజాలో ఉన్నారో వాళ్ళందరినీ మీరు తీసుకోండి అని అడుగుతున్నాడు. గాజా ఇప్పుడు పూర్తిగా నేలమట్టం అయిపోయింది కాబట్టి అక్కడ ఏం చేయాలనేది ఆలోచిద్దాం, ముందు మీరు తీసుకోండి అంటున్నాడు. వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేదు. సోదర అరబ్ దేశాలు ఏవి కూడా పాలస్తీనీయులు తీసుకోవడానికి ఇష్టపడదు. సరే, దానికి పెద్ద ఆశ్చర్యం అయితే నేను పట్టలేదు. ఉదాహరణకు సిరియా అంతర్యుద్ధం చూసాం. సిరియా అంతర్యుద్ధంలో మరి అంత అంతర్యుద్ధం జరిగితే శరణార్థుల్ని తీసుకోవటానికి ఏ అరబ్ దేశం ముందుకు రాల. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారండి? టర్కీ దాటి లేకపోతే సముద్రం దాటి యూరప్లోకి వెళ్ళారు. యూరప్ తీసుకుంది శరణార్థుల్ని, సిరియా శరణార్థుల్ని. పక్కనున్నటువంటి జోర్డాన్ తీసుకోలేదు, ఇరాక్ తీసుకోలేదు, సౌదీ అరేబియా తీసుకోలేదు, ఈజిప్ట్ తీసుకోలేదు. ఎందుకని? ఇక్కడే ఉంది లాజిక్. ఇది అర్థమైతే మనకు చాలా చాలా విషయాలు అర్థమవుతాయి. అది తెలుసుకునే ముందు అసలు ఎక్కడున్నారు ఈ పాలస్తీనీలు, ఎంతమంది అనేది కూడా ఒక్కసారి తెలుసుకుందాం. నేను పాత చరిత్రలోకి అది అంతకుముందే వీడియోలు చేశాను. క్లుప్తంగా అసలు ముందు ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు పాలస్తీనా శరణార్థులు. ప్రస్తుతం ఒక దేశం లేదు వీళ్ళకి. వెస్ట్ బ్యాంకులో గాజాలో ఉన్నది తప్పితే అది కూడా ఒక దేశంగా లేదు. వాస్తవానికి ఇవాళ ఎక్కువ జనాభా ఉన్నది జోర్డాన్లో. జోర్డాన్లో దాదాపు 24 లక్షల మంది ఉన్నారు. గాజాలో 15,80,000 మంది ఉన్నారు. తర్వాత వెస్ట్ బ్యాంక్లో 9 లక్షల చిల్లర ఉన్నారు. లెబనాన్లో సుమారు 5 లక్షలు ఉన్నారు. సిరియాలో 4 లక్షల పైగా ఉన్నారు. సౌదీ అరేబియాలో 1 లక్ష ఉన్నారు. ఈజిప్ట్లో 1,10,000 ఉన్నారు. యుఏఈలో 25,000 ఉన్నారు. కువైట్లో ఒకనాడు 3 లక్షలు ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారు? ఇరాక్ కువైట్ యుద్ధం వచ్చినప్పుడు ఇరాక్కి మద్దతు ఇచ్చారు. కువైట్ మీద ఇరాక్ దాడి చేయడానికి సమర్థించారు. కువైట్ వాళ్ళందరినీ బయటకు పంపించింది. ఇరాక్ అక్కడ ఒక 35,000 ఉంటే వాళ్ళు ఈ అమెరికా ఇరాక్ మీద దాడి చేసిన తర్వాత వాళ్ళందరూ జోర్డాన్ వెళ్ళిపోయారు, లెబనాన్ వెళ్ళిపోయారు అనుకుంటే. జోర్డాన్ కానీ లెబనాన్ కానీ వెళ్ళి ఉంటారు. అయితే వీళ్ళందరిని ఏంటి, వీళ్ళందరూ డబ్బులు ఎట్లా అని అనుకుంటున్నారు. ఆ దేశాలు ఇవి డబ్బులు ఇవ్వట్లేదు. సోదర అరబ్ దేశాలు ఒక్క పైసా ఇవ్వట్లేదు. డబ్బులంతా ప్రపంచమే ఇస్తా ఉంది వీళ్ళ కోసం. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ, UNRWA అంటారు, ఫర్ పాలస్తీనియన్ రిఫ్యూజీస్ అనే పేరుతోటి ఐక్యరాజ్య సమితి నిధులు సమకూరుస్తుంది. అంటే మన డబ్బులే, ప్రపంచం మొత్తం డబ్బులే అనమాట. ఈ సోదర అరబ్ దేశాలు ఒక్క పైసా ఇవ్వట్లేదు. వీళ్ళండి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు, వీళ్ళు పాలస్తీనా శరణార్థులు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి అసలు వీళ్ళ అంటే క్లుప్తంగా, నేను మొత్తం చరిత్ర అంటే చాలా పెద్దది. ఎందుకు వీళ్ళు వెళ్ళారు, ఇట్లా వెళ్ళాల్సి వచ్చిందంటే, ఒకటి 1948లో ఇజ్రాయెల్ దేశాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. మర్చిపోవద్దు, ఇజ్రాయెల్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఇది వాళ్ళ 2 దేశాల తీర్మానం మొదటి నుంచి చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇజ్రాయెల్ వీళ్ళు గుర్తించాలి, పాలస్తీనియన్లు. తోటి అరబ్ దేశాలు గుర్తించాలి. ఐక్యరాజ్య సమితి చెప్పిన ప్రకారంగా గనక ఎమికబుల్ సెటిల్మెంట్ తీసుకుంటే ఎప్పుడో అయిపోయి ఉండేది. ఇది 48లోనే అయిపోయి ఉండేది. వీళ్ళు దాన్ని ఒప్పుకోకుండా యుద్ధం ప్రకటించారు ఇజ్రాయెల్ మీద. అసలు మేము ఇజ్రాయెల్ ఇక్కడ ఉండటానికే వీల్లేదని చెప్పన్నారు. యుద్ధం జరిగింది. యుద్ధంలో ఇజ్రాయెల్ అరబ్ దేశాల్ని తుక్కుతుగ్గా ఓడించేసింది. పాలస్తీనీలు అందరూ చెల్లా చెదరైపోయారు. ఎక్కువ మంది జోర్డాన్కి వెళ్ళారు, లెబనాన్కి వెళ్ళారు. ఇటు ప్రధానంగా ఈ 2 ఎక్కువ భాగం వెళ్ళారు. ఈజిప్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. గాజాని ఈ యుద్ధం తర్వాత ఈజిప్ట్ అధీనంలోకి తెచ్చుకుంది. అక్కడ ఉండిపోయారు కొంతమంది. ఇదండి ఇది చరిత్ర, క్లుప్తంగా చెప్పాను నేను. మళ్ళా 1967లో ఈ అరబ్ దేశాలను యుద్ధం చేసినాయి, 6 రోజులు యుద్ధం చేసినాయి. ఆ యుద్ధంలో మరలొక్కసారి ఇజ్రాయెల్ పూర్తిగా ఇంకో అఫెన్స్కి వెళ్ళిపోయింది. గాజా
గాజా కూడా ఆక్యుపై చేసేసింది ఈజిప్ట్ నుంచి 67 యుద్ధంలో. మెల్లిగా వాళ్ళు మ్, చివరికి చాలా అసలు ఆ యుద్ధం తర్వాత అసలు పరిస్థితులే మారిపోయినాయి. గోలాన్ హైట్స్ కూడా ఇజ్రాయెల్ కిందకు వచ్చేసినాయి. అంటే 67 యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ భూభాగం విస్తరించింది, తగ్గాల్సింది పోయి 48 కన్నా కూడా. సో ఆ తర్వాత కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ పాలస్తీనీయుల ఎందుకు మరి అక్కడికి వెళ్ళాళ్ళు ఏమైనా సుఖంగా ఉంటున్నారా అంటే ఎప్పుడు గొడవలే. 1951లో వీళ్ళు కింగ్ అబ్దుల్లా, జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లాని చంపేశారండి. అక్కడికి వెళ్ళారని చెప్పా కదా 48లో. వీళ్ళు జోర్డాన్ రాజుని చంపేశారు. ఆ దేశాన్ని ఆక్యుపై చేయాలని ప్రయత్నం చేశారు. అదో పెద్ద సమస్య అయిపోయింది. అదొక తర్వాత అప్పుడు అందరితో రాగొచ్చు కదా. 70లో మళ్ళా యాసర్ అరాఫత్, అందరికి మన దేశానికి బాగా తెలిసిన వ్యక్తి. యాసర్ అరాఫత్ అక్కడున్న కింగ్ హుస్సేన్, అబ్దుల్లా కొడుకు కింగ్ హుస్సేన్ని చంపాలని ప్రయత్నం చేశాడు. అది పెద్ద సివిల్ వార్ అయిపోయింది మొత్తం పాలస్తీనియన్లకి జోర్డానియన్లకి. యాసర్ అరాఫత్ను వెలివేశారు వాళ్ళు, జోర్డాన్ వాళ్ళు. చివరికి ఆయన లెబనాన్కి వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే పాలస్తీనియన్లు ఎవరితోనూ సఖ్యత కలేదు. సరే, గాజా సంగతి చూసుకుందాం. ఇప్పుడున్న గాజా సంగతి చూసుకుందాం. గాజా నేను చెప్పాను కదా 1948లో ఈజిప్ట్ అధీనంలో ఉండేది. అక్కడ ప్రపంచం ఏం చేసింది, ఐక్యరాజ్య సమితి, అమెరికా కలిపి వీళ్ళని, పాలస్తీనీయులు ఎట్లా ఉంటారు అక్కడ, అదేంటంటే చుట్టుపక్కలంతా ఇజ్రాయెల్. వాళ్ళకి వెళ్ళటానికి దారి లేదు, సముద్రం నుంచి కూడా ఆంక్షలు. సో వాళ్ళు ఎక్కడికి దారి లేనటువంటి పరిస్థితుల్లో చక్ర దిగ్బంధం అంటారు కదా, అటువంటి భూభాగం అది గాజా. సో దాన్ని ఏమన్నారంటే ఐక్యరాజ్య సమితి, అమెరికా ఏం చెప్పిందంటే ఈజిప్ట్కి కొంతమంది తీసుకోండి, లిబియా తీసుకుంటానికి ముందుకు వచ్చింది, ఇంకా కొన్ని అరబ్ దేశాలకు కూడా పంచుదామని చెప్పి ఓ పథకాన్ని ప్రకటించారు. అమలు జరిగే టైంలో ఈజిప్ట్లో జనం తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు అంటే నిరసన ప్రదర్శనలు చేశారు. గమాల్ అబ్దుల్ నాజర్, ఇండియాకి బాగా తెలుసు, నెహ్రూకి చాలా మిత్రుడు. ఆయన ఆయన ఉన్నా కూడా ఆయనకు అర్థమైపోయింది, ఇది కనుక నేను అమలు చేసినట్టయితే నా మీద తిరుగుబాటు వచ్చేటట్టుందని చెప్పి 1955లో నేను దీన్ని ఒప్పుకోను, వాళ్ళు ఇక్కడికి రావటానికి లేదు, మా ఈజిప్ట్ రావటానికి లేదన్నాడు. సో ఏంటి, అటు జోర్డాన్తో గొడవ, లెబనాన్తో గొడవ, ఈజిప్ట్తో గొడవ, ఎవరితోటి సఖ్యత ఉంది వీళ్ళకి. సో ఈజిప్ట్ ఒప్పుకోవట్లేదు. తర్వాత 67లో ఇజ్రాయిల్, అసలు ఇదంతా 67 నేను చెప్పాను కదా, ఆక్యుపై చేసేసింది అది. 79లో మళ్ళీ ప్రపంచం ఇదంతా ఏదో అమెరికా సంధి చేసి ఈజిప్టు ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. పాలస్తీన్కి స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. ఇస్తే అదేదన్నా వాళ్ళు చేసుకుంటారా అంటే చివరికి హమాస్ కప్పచెప్పారు. 2006లో హమాస్ కైవసం అయిపోయింది. అదేమో రాడికల్ ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్. దానివల్ల శాంతి జరగకపోగా ఇంకా ఉద్రిక్తతలు పెరిగినాయి. సో ఇప్పుడు వద్దామండి, ఎందుకు ఒకటి పాలస్తీనీయులు రాడికల్ ఎలిమెంట్స్ అనే భయం ఈ సోదర అరబ్ దేశాలన్నిట్లో ఉందండి. కాబట్టి వీళ్ళు మాకు రావద్దు, వీళ్ళు వచ్చిన కానించి మా కొంప కొల్లేరవుతుంది. వాళ్ళందరూ రాజులు కదా, నవాబులు కదా, వాళ్ళేమి ప్రజాస్వామ్యబద్ధంగా ఈజిప్ట్ అంటే మిలిటరీ డిక్టేటరు, జోర్డాన్ రాజు, సౌదీ అరేబియా కింగ్, అట్లనే యుఏఈ కింగ్డము. సో ఇవన్నీ ఏంటి, మాకెందుకు తలనొప్పి అని అనుకుంటున్నారు. లెబనాన్లో కూడా ఏంటి, లెబనాన్ వాళ్ళ పరిస్థితులు వేరు. లెబనాన్ అదో పెద్ద చరిత్ర. అక్కడ డెలికేట్ బ్యాలెన్స్. అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, అందుట్లో సున్నీలు వేరు, షియాలు వేరు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఎప్పటి నుంచో ఓల్డెస్ట్ క్రిస్టియన్స్ వాళ్ళు లెబనాన్లో ఉన్నవాళ్ళు, డ్రూజ్ మైనారిటీస్ ఉన్నారు. సో వాళ్ళేంటి, వీళ్ళకి పౌరసత్వం ఏంటో వాళ్ళకి ఇష్టం లేదు. సో ఎవరికి పాలస్తీనీయులను తీసుకోవటం ఇష్టం లేదు. మరి సమస్య ఎట్లా పరిష్కరిస్తుంది అనేది వాళ్ళు ఏమంటారు, పాలస్తీనీయులు ఆ భూభాగంలోనే ఉండాలి అంటే, పాలస్తీన్ మీద ప్రేమ కన్నా ఈ అరబ్ దేశాలకి వీళ్ళకి ఎక్కడ ముప్పు వస్తుందనే భయమే ఎక్కువగా కనపడతా ఉంది. ఇది అసలు రహస్యం. ఇది అరబ్ దేశాలు ఎందుకు తీసుకోవట్లేదు పాలస్తీన్ అనడానికి, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే సోదరం బయటకు వచ్చేసరికి భారత్లోనూ మిగతా చోట్ల నిరసన ప్రదర్శనలు విపరీతంగా చేస్తారు.
కానీ ముస్లిం దేశాల్లో పాలస్తీనీయులకి చెయ్యాల్సినంత సహాయం ఎప్పుడూ జరగట్లేదు. ఇది పచ్చి నిజం. ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.